హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అది ఫిబ్రవరి 1 నుంచి 28 ఫిబ్రవరి వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయని అవసరం లేదు. చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. 6th to 8th May 2024. ఆల్మోస్ట్ 4 months అయితే ఉంది. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఆన్లైన్లో అప్లై అయితే చేయండి. సర్వర్ అయితే సరిగా అవ్వదు ఎస్ఎస్సి. సో ఎర్లీ అవర్స్ అంటే మార్నింగ్ 5 తర్వాత ట్రై చేస్తే అవుతుంది. సో మీకు ఇంకా డౌట్స్ ఏంటి అంటే ఏ పోస్ట్కి అప్లై చేయాలి, మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. పూర్తి నోటిఫికేషన్ వచ్చాక మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ జాబ్స్ అయితే బెటర్ అంటే ఏది అప్లై చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ షార్ట్ నోటీస్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని మీకు అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వటం అయితే జరిగింది. సో మీకు ఏంటంటే మీరు ఇంటర్ మీద మరియు 10th క్లాస్ మీద, అలాగే డిగ్రీ ఉంటే డిగ్రీ మీద, డిప్లొమా ఉంటే డిప్లొమా మీద, బీటెక్ ఉంటే బీటెక్ మీద కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 వరకు ఉంది. అది పోస్ట్ బట్టి డిపెండ్ అయి ఉన్నదన్నమాట. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి 5000 అబోవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మేము డిగ్రీ చేసాం, ఎస్ఎస్సి మీద అదే 10th క్లాస్ మీద లేదంటే డిగ్రీ మీద లేదంటే ఇంటర్ మీద మూడింటి మీద అప్లై చేయొచ్చా అంటే 3 కూడా వేరు అప్లికేషన్స్తో అప్లై అయితే చేయొచ్చు. ఎగ్జామ్స్ కూడా వేరు విధంగా ఉంటాయి. సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ కూడా ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్, వరంగల్ ఇవి కూడా ఉన్నాయి. సో మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మీరు పెడతారో అదే మ్యాక్సిమం వస్తుంది. సో మీరు ఏంటంటే మీరు ఇందులో మెయిన్ ఇది స్పెషల్ ఎగ్జామ్ అనమాట. మీ ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే CBT 1, CBT 2 అలాగే ఉండదు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. కాకపోతే యాజ్ పర్ కొన్ని నామ్స్ ప్రకారంగా కొన్నిటికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ స్కిల్ టెస్ట్ అనేది కూడా మీరు చూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఒక్క ఎగ్జామ్తో ఎస్ఎస్సి ద్వారా జాబ్ కొట్టాలి అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో మన ఛానల్లో ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ఒక్కొక్క క్వశ్చన్ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ జాబ్స్ ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టార్స్కి అంటే వేరియస్ డిఫెన్స్ సెక్టార్స్కి, అలాగే ఇక్కడ డిఫరెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో మినిస్ట్రీస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటాయి, షిప్పింగ్ ఉంటుంది. రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ CSIR ఇప్పుడు అవి డైరెక్ట్గా ఇస్తున్నారు కదా, అలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. జియోకి సంబంధించి అంటే జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటాయి కదా, అలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది, ఇండియన్ నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి. అందులో స్టోర్ కీపర్స్ కానీ, లస్కర్స్ కానీ ఇవన్నీ జాబ్స్ కూడా ఇందులో అవైలబిలిటీగా ఉంటాయి. కాకపోతే ITI చేసిన వాళ్ళకి కూడా ఇందులో జాబ్స్ అయితే ఉంటాయి. టోటల్గా ఓవరాల్గా 5000 అబోవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ వచ్చాక ఏది ఎక్కడ బాగుంటుంది అనేది కూడా నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.